ప్రసన్న చౌడేశ్వరమ్మ దేవాలయం కొలదేవి. ఈ గ్రామం ములబాగిలి నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో ఈ ఆలయం అత్యంత సుందరంగా తూర్పునకు అభిముఖముగా విశాలమైన ప్రాంతంలో నిర్మించబడినది. కులదేవత చౌడేశ్వరమ్మ పేరు మీద ఈ గ్రామానికి కులదేవి కాలగమనంలో కులదేవిగా పిలువబడినదని తెలుస్తోంది. క్రీస్తకం 5-6 శతాబ్దాలలో అవనీత అను గంగరాజు బ్రాహ్మణులకు ఇచ్చిన తామ్ర శాసనంలో కొలదేవిపల్లిగా తెలిపాడు. గ్రామానికి దూరంగా అడవిలో అమ్మవారు ఉండటం వల్ల పూజలకు అనుకూలంగా ఇక్కడకు తీసుకుని వచ్చి ప్రతిష్ఠించారు గ్రామస్తులు. దొర దండుతో కలిసి తమ రాజ్యాన్ని రక్షించుకొనుటకు శత్రురాజుతో యుద్ధము చేసి చంపబడగా దొరసాని ప్రాచీన ఆలయ ప్రాంతంలో అగ్నిగుండమై అమ్మవారిలో లీనమైనట్లు తెలుస్తోంది. ఆలయం 15 అడుగుల పొడవు వెడల్పులు కలిగి 41 అడుగుల ఎత్తుగా గల గోపురంతో ఉంది. 30 అడుగుల పొడవు వెడల్పులతో రంగమండపం ఉంది. ఇందులో అమ్మవారు తూర్పునకు అభిముఖముగా కొలువై భక్తుల పూజలు అందుకుని కోరికలు తీరుస్తున్నారు. గర్భాలయానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉన్నారు. ప్రవేశంపై ప్రధాన ఉపాలయంలో అమ్మవారి సింహవాహన ప్రతిరూప దర్శనం ఉంది. ప్రవేశంపై ఉపాలయంలో తూర్పున అమ్మవారి విశ్వరూప దర్శనము, ఇరువైపులా లక్ష్మీ సరస్వతి దేవతలు ఉన్నారు. నలుమూల సింహప్రతిమలు ఉన్నాయి. దక్షిణాన ఉపాలయంలో రామ లక్ష్మణ సీత ఆంజనేయ వినాయక పార్వతి ఈశ్వర ప్రతిమలు ఉన్నాయి. అలాగే ఉత్తరాన ఉపాలయాల్లో వివిధ దేవతలు ఉన్నారు. ఆలయానికి ఎదురుగా సింహవాహనము, బలిపీఠము, పోతుల రాయుని గుడి, పతాక ధ్వజము, 2 రాతి దీపస్తంభములు, గోరుగంబములు ఉన్నాయి. దండుగోత్రంగా గల సుమారు 1000 కుటుంబాల వారి ఈ అమ్మవారు కులదేవతగా పూజాభిషేకములు బలులు జరుపుతారు. ఆలయంలో నిత్య పూజలు, బుధవార పూజలు, ప్రత్యేక పూజలు, ఏప్రిల్ నెలలో అంటే చైత్ర మాసంలో పౌర్ణమికి బ్రహ్మరథోత్సవం ఉంటుంది. నవరాత్రులకు గొప్ప పూజలు ఉంటాయి. పార్వేటోత్సవం ఉంటుంది. అగ్నిగుండాలు ఉంటాయి. వివిధ నిర్మాణాలతో దేవుళ్లతో ఆలయం సర్వాంగ సుందరముగా చిక్క మునియప్ప గారి మొగిలెప్ప వారి పుత్రుల ఆధ్వర్యములోని ట్రస్టు నిర్వహణలో కొనసాగుతోంది. శ్రీ అనిల్ స్వామి అర్చకులుగా నున్నారు. ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చూసేందుకు అవకాశాన్ని పొందండి.